అన్న అంబేద్కర్ గారు కొంతమందికే ఫేవర్ గా ఉన్నారు అని కొంతమంది జనాలు చెప్తున్నారు. సో అది నిజమేనా? అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ. అంబేద్కర్ గారు కొందరు వారైతే ప్రపంచం అంతా కూడా ఈరోజు వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. మరి ఇది ప్రజలకు తెలియదా? నిజంగా అంబేద్కర్ అందరు వాడు ఎందుకైతాడు? మహిళల బిల్లు కోసం పార్లమెంట్ లో కొట్లాడిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో మానవ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అందరు వాడు ఎట్లయితాడు? ఇది ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే మహిళలకు హక్కులు తెచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్, విద్యా హక్కు చట్టం తెచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు మహిళల కోసం చాలా చేసిందంటే ఈ దేశంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి తాడిత పీడిత కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా కొట్లాడిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మీరు గుర్తించుకో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇలా భారతదేశం మొత్తం ప్రజాస్వామ్యంలో కూడా ఆ రాజ్యాంగం మీదనే నడుస్తుంది. కొంతమందికి ఫేవర్ అనేది అబద్ధము. అది కొన్ని వర్గాలు గిట్టని వాళ్ళు అంబేద్కర్ కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రచారము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద పూర్తి అవగాహనతో భారత రాజ్యాంగం రాసిండు. రిజర్వేషన్ మాట ఓన్లీ ఎస్సీ వాళ్ళకే ఉన్నదని చాలా మంది అంటున్నారు. సో ఓన్లీ ఎస్సీ వాళ్ళకే ఉందా? విద్యాపరంగా, రాజకీయ పరంగా ఎస్సీ ఎస్టీలకి చట్ట ప్రకారం రిజర్వేషన్ అంశం ఉంది. బలహీన వర్గాలకి రాజకీయ పరమైన అంశాలలో రిజర్వేషన్ లేదు, కానీ విద్యా ఉపాధి ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ అనేది ఉంది. ఇది బలహీన వర్గాలకు కూడా రాజకీయంగా కూడా ఆ రోజు అవకాశం కల్పించుంటే చాలా మంది బలహీన వర్గాలు కూడా ఇలా చట్టసభలలో ఉండేవాళ్ళు. కానీ బలహీన వర్గాలు బీసీలు ఒక్కొక్క రాష్ట్రంలో కుల వృత్తిలో ఉన్నారు. ఒక దగ్గర ఓసీ ఉన్నోళ్ళు ఇంకో రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్ అంశంలో వాళ్ళకి రాజకీయమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల అంబేద్కర్ గారు బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదు. కానీ వాళ్ళు చదువుకోవడానికి విద్యా ఉపాధి విషయాలలో మాత్రం, ఉద్యోగ విషయాల్లో మాత్రం బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంది. బలహీన వర్గాలకు కూడా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల వారిగా రిజర్వేషన్ అంశంగా ప్రభుత్వాలు చేపడితే 100% బలహీన వర్గాలకు కూడా రాజ్యాంగం పరంగా రిజర్వేషన్ లబ్ధికి జరుగుతాయి. కాబట్టి బలహీన వర్గాలకు సంబంధించిన యువత మొత్తం కూడా భవిష్యత్తులో రాజకీయపరమైన రిజర్వేషన్ అంశాల కోసం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్నా కళల్ని మనం సాకారం చేసుకోవచ్చు. అంటే రిజర్వేషన్ పర్సెంటేజ్ చెప్తారా? రిజర్వేషన్ లో ఎస్సీలకు అయితేనేమో 15% ఉంది, ఎస్టీలకు 10% ఉంది. మినహాయించి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ల మిగిలితే బీసీలకు ఉన్నది. ముందుగా అందరికి ఈ పవిత్రమైన పర్వదినాన అందరికి కూడా జైభూములు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ వారు కొందరి వారు కాదు, అందరి వారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నాటి నుండి మొదలుకొని ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని జాతులు మానవ హక్కులను కోల్పోతున్నాయి. కొంతమంది విద్యకు దూరంగా ఉన్నారు, అభివృద్ధిలో లేరు, వాళ్ళు తిండి తినలేని స్థితిలో ఉన్నారు. మరి అలాంటి వారు ప్రజలు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ సమాన హక్కులు ఉండాలి, సమానంగా జీవించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఆ సమానమైన మానవ హక్కులను కల్పించడం లక్ష్యంగా అందరి కొరకు పోరాటం జరిగింది. అందులో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజైతే ఏ విధంగానైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారంతా కూడా అడగడం జరిగింది. మరి అందులో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంతేగాని అది కొందరికి మాత్రమే, కొన్ని వర్గాలకు మాత్రమే సంబంధించినటువంటి రాజ్యాంగం కాదు. ఈ భూమి మీద ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కింది కులస్తుల నుంచి పై కులస్తుల వారికి ప్రతి ఒక్కరికి వర్గ భేదం లేకుండా, కుల భేదాలు లేకుండా సమానంగా అందరూ సమాన హక్కులు, మానవ హక్కులని వర్ధిల్లే విధంగా అందరికీ కూడా రచించడం జరిగింది. అందుకు మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరి వాడు కాదు, అందరి వాడు. అన్న ఇప్పుడు రిజర్వేషన్స్ ఓన్లీ అంటే ఎస్సీ వాళ్ళకి ఇచ్చిర్రా లేకపోతే అందరికి ఇచ్చిర్రా? రిజర్వేషన్ అనే అంశాన్ని మీకు తెలియజేయాలంటే అది చాలా డెప్త్ గా అర్థం కావాలి. ఎందుకంటే పర్సెంటేజ్ చెప్పారని ఎవరికి ఎంత? ఇప్పుడు అప్పుడున్నటువంటి రాజ్యాంగం రచించినప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు అయితేనేమి అవి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే రావడం జరిగింది. ఆ తర్వాత మరి బీపీ మండల్ గారి సలహాల మేరకు బీసీ వాళ్ళకు కూడా రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు 15% రావడం జరిగింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు వచ్చేసి 7% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా మంది అంటే అంబేద్కర్ గారు కొంతమంది పక్షాన్ని నిలబడ్డారు, అంటే కొంతమందికే ఫేవర్ ఉన్నారని సమాజంలో చాలా మంది అనుకుంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిమ్న జాతుల కోసం, అంటే దళిత వర్గాల అందరికీ ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఒక దళిత వర్గాలే కాదు, అగ్రవర్ణాలలో పేదలకు కూడా ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని అమలు చేసిండ్రు. అంతే తప్పితే ఒక్క పక్షాన కాదు, ఒకరి కోసం రిజర్వేషన్ రాయలేదు. బడుగు బలైన వర్గాల అందరికీ రిజర్వేషన్లు కల్పించిండ్రు. దాంట్లో భాగంగానే ఇలా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంతే తప్పితే ఏకపక్షంగా ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విధంగా ప్రవర్తించలేదు. వాళ్ళు చెప్పేటి అన్ని తప్పుడు మాటలు. అలాంటి
వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను. అంబేద్కర్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తి. ఇది ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగం. అది ఎవరి ఏ విధంగా తీసుకున్నా గొప్ప గొప్ప రాజ్యాంగం. అది ఒక గొప్ప వ్యక్తి. అందరికీ చట్టబద్ధంగా అందరికీ కల్పించాల్సిన న్యాయం అందరికీ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇండియాలో ఇంతవరకు కూడా ప్రపంచ దేశాలతో అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ కానీ, మన దేశంలో ఉన్నంత ప్రతి ఒక్క పౌరుడు యొక్క సామాజిక బాధ్యతలు కానీ అన్నీ నెరవేరుతున్నాయి. కరెక్ట్గా సామాజిక న్యాయం జరుగుతుంది అని అంటే అన్ని విధాలుగా జరుగుతుంది అంటే అంబేద్కర్ అది ఖచ్చితంగా అతని వల్లనే జరిగినట్టు. అంబేద్కర్ గారు కొంతమందికే సొంతం అని చెప్పేసి అన్నవారిని నువ్వు ఒక క్వశ్చన్ వేయాల్సింది. మీకు ఆయన భారత రాజ్యాంగం నుంచి కానీ మన హక్కులు ఇచ్చిండా ఇయ్యలేదా? ఆయన ఇచ్చిన హక్కులు ప్రతి ఒక్క మనిషికి, అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవ్వరికైనా, ఒక రెడ్డి కులస్తుని కానీ ఒక ఎస్సీ కానీ కింది వర్గాలు పై వర్గాలు ఎంతమందికైనా ఆయన ఇచ్చిన హక్కులు ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నారు. అటువంటి వాళ్ళు తెలియక వాళ్ళకు అంబేద్కర్ గారి గురించి ఆయన హిస్టరీ ఏందనేది తెలియక వాళ్ళు అంబేద్కర్ గారు కొంతమందికి ఎస్సీలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు, లేకపోతే మాలలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకు తెలియని వాళ్ళు మాత్రమే ఆ ప్రచారం ఇస్తారు. కానీ అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రం అంబేద్కర్ గారు కొంతమందికే సొంతం అని చెప్పేసి ఎవరు అనరు. అంటే రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీలకే ఇచ్చిన అంటున్నా, అంటే రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీలకే ఇచ్చారా? రిజర్వేషన్లు ఎస్సీలకు ఇచ్చిందంత 10% ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు, ఎస్సీలకు ఇచ్చిండు, రెడ్డిలకు ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ లేకుండా ఎవరుండరు. ఒక మనిషిని నువ్వు ఎవరినన్నా పిలిచి అడుగు, ఒక మనిషిని అడిగినావు అనుకో, నువ్వు రిజర్వేషన్ లేకుండా అసలు నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడిన హక్కు కూడా లేదు మనకు. సో అంటే ఏమంటున్నారంటే రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీలకి ఇచ్చినారు, మా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వలేదు అని ఈ సోషల్ మీడియాలో కావచ్చు, అంటే యూత్ కూడా అంటే దాని గురించి చాలా నెగిటివ్ చేస్తున్నారు అనమాట. నెగిటివ్ చేస్తురేమో కానీ నేను అదే అంటున్నా అన్న, తెలియని వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు మాట్లాడరు. రిజర్వేషన్ లేకుండా నువ్వు అసలు చదువుకోనికి కూడా నీకు హక్కు లేదు కదా. రిజర్వేషన్ నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని ఇంకా మనం అనుసరించుకుంటలేం యాక్చువల్లీ.